గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720 నుంచి మాగంటి సునీత కూడా తను ఓటు వేసి మరి ఓటకు వినియోగించుకోండి అంటూ కూడా తను చెప్పడం జరిగింది. నవీన్ యాదవ్ కూడా చెప్పాడు. ఇప్పటికే కొన్ని ఏరియాస్లో బోరబండ కానీ లేకపోతే షేక్పేట్ ఏరియాస్ అంటా కూడా 9% వరకే కూడా నమోదైంది. కానీ ఇంకా ఓటర్స్ ముందుకు రావాలి. ఎక్స్పెక్టేషన్స్కి అయితే ప్రస్తుతం రీచ్ అవ్వలే. పనిలో వెళ్ళే వాళ్ళు కూడా ఉదయమే వస్తూ ఉంటారు. 9 నుంచి 10 గంటల వరకు కూడా 20 నుంచి 10% వరకు అయితే రీచ్ అవుతుంది. కానీ అంచనా వేసిన ప్రకారం అయితే ఓటర్స్ అయితే తరలి వస్తలేదు. గతంలోనే 50% కూడా ఎప్పుడు నమోదయ్యలేదు. కానీ ఇప్పుడు మాత్రం 50% వరకు అయినా నమోదు చేయాలన్న అంచనా అయితే ప్రస్తుతం వేస్తూ ఉన్నారు. గతంలో కన్నా ఇప్పుడు తక్కువ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా తక్కువ ఓటర్స్ అయితే బయటకు వస్తున్నారు. 3-4 ఓటర్స్ మాత్రమే బయటకు వస్తున్నారు. ఓటింగ్ డే అంటేనే హాలిడే అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆఫీస్లో వెళ్ళే వాళ్ళు కూడా ఈ టైంకి వెళ్ళిపోయారు. కానీ ఇంకా సిబ్బంది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనుకున్న కారణంగా భిన్నంగా ఓటింగ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఉదయం 9 గంటలకే చాలామంది 9% కూడా మించలేదంటే సిచ్యువేషన్ డ్రై ఉందని చెప్పొచ్చు. ఓటు వేశారా? చాలా డ్రైగా కనిపిస్తుంది. అంటే గతంలో కన్నా 50% కూడా జూబ్లీ హిల్స్లో ఓటు ఉండదు. అటువంటిది అది కూడా రీచ్ కాని పరిస్థితి కనిపిస్తుంది. లోపల పరిస్థితి ఎలా ఉంది? ఓటర్స్ ఉన్నారా? పెద్దగా ఏం లేరండి. చాలా వేల మీద లెక్కేయచ్చు. అంతే. ఏం చెప్తారు జూబ్లీ హిల్స్ ప్రజలకి? అంటే చాలామంది ఈ ఆఫీస్లోకి వెళ్ళిపోతుంటారు. 9:43 అవుతుంది. ఈ పార్టీకే 10-20% వరకు నమోదు అవ్వాలి. కానీ 9% నమోదైంది. చాలా డ్రైగా కనిపిస్తుంది. ఏం చెప్తారు? జనరల్గా జూబ్లీ హిల్స్ చాలా తక్కువనే ఉంటుంది కదండి ఎవ్రీ టైం. సో ఈసారి కూడా అంతే. మత్తు వదలమని చెప్తారా? సోంబేరితనం వదలమంటారా? ఎగ్జాక్ట్లీ. చాలా మందికి ఫస్ట్ టైం ఓటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. ఏం చెప్తారు? అది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. దానికి ఏం చేస్తాం. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి లోపల? ఫైన్, బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా డ్రైగా కనిపిస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఓటర్స్ ముందుకు రావట్లేదు. మధ్యాహ్నానికి కూడా మరింత డ్రై అయ్యే అవకాశాలు, ఈవినింగ్ అయితే 50%కి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఇప్పటికే 3 పార్టీ అభ్యర్థులు కూడా క్యాండిడేట్స్ కూడా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పటికే ఎటువైపు వెళ్ళాలంటూ కూడా ఓటింగ్స్ అసిస్టెంట్స్ ఉన్నారు, బూత్స్ ఉన్నారు, సెల్ ఫోన్కి ఉన్నారు. అయినా కూడా రీచ్ అవ్వట్లేదు. ఒకవైపు ప్రస్తుతం ఇక్కడైతే చూడొచ్చు చాలామంది ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటుంటారు. మధ్యాహ్నానికి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయా లేదా అంటే కొంచెం డ్రై అనే చెప్పచ్చు. లోపల కూడా సిబ్బంది ఎదురు చూస్తూ ఉన్నారు ఓటర్స్ కోసము. చాలా డ్రైగా అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు అంతా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఫెసిలిటీస్ అంతా కూడా పూర్తిగా నీట్గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనము విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఖచ్చితంగా. అన్ని ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ చేసింది. మెల్లమెల్లగా వస్తున్నారు కానీ చాలా కొంచెం డ్రైగానే కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రానికి కూడా తరలి వస్తున్నారు. క్యాండిడేట్స్ కూడా పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి కూడా ఏర్పాట్లంతా కూడా ఇన్స్పెక్ట్ చేశారు. అందరూ కూడా ఏర్పాట్లు ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. క్యాండిడేట్స్ అంతా కూడా పోలింగ్ బూత్ వద్ద కొన్ని ఏరియాస్లో అయితే ప్రస్తుతం డ్రైగా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ఎక్కువ రావాలి ఖచ్చితంగా. జూబ్లీ హిల్స్లో 50% కూడా చాలా కష్టమే. కానీ ఎన్నికల కమిషన్ అంతా కూడా ఏర్పాటు చేసింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంతా కూడా 4 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఓటర్స్ అందరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు కూడా చేశారు. అయినప్పటికీ కూడా కొంచెం డ్రై పరిస్థితి అనే చెప్పొచ్చు. మధ్యాహ్నం కల్లా ఏమైనా పెరుగుతుందా లేదంటే హఠాత్తుగా సాయంత్రం కొంచెం ఎండ తక్కువైన వెంటనే 3 నుంచి 6 ప్రాంతంలో ఇంకా తరలి వస్తారా అనేది కూడా మొత్తం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనం షేక్పేట్ పోలింగ్ సెంటర్ వద్ద అయితే ఉన్నాము. ఒకవైపు ఓటు వేయడానికి కూడా అనేక ఫెసిలిటీస్ అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి. ఒకసారి వీల్చైర్ యాక్సెస్ కూడా మనం ఒక్కసారి అయితే చూడొచ్చు. ఎన్సీసీ నుంచి ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే వాలంటీర్ చేస్తున్నారో వాళ్ళకి వీల్చైర్ సౌకర్యం అయితే ఇస్తున్న పరిస్థితి. ఓటు వేయడానికి వెళ్తున్నారు. వీల్చైర్ యాక్సెస్ ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందమ్మా. మాలాంటి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వీల్చైర్ యాక్సెస్ అంటే మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ దగ్గర లాస్ట్ టైం లేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్. కంఫర్టబుల్ ఉందా? కంఫర్టబుల్, ఇట్స్ వెరీ కంఫర్టబుల్. చాలా మటుకు వాటర్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే బయట మీకు స్లిప్స్ ఇవ్వడం కూడా ఫాస్ట్గానే ఫాస్ట్
Yesterday only we have received all these things. Okay, ma? జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెప్తారంటే చాలా మంది ఓటు వేయడానికి సంకోచిస్తారు, ఒక ఓటింగ్ డేని హాలిడే లాగా అనుకుంటూ ఉంటారు. ఏం చెప్తారు వారికి? Right, you have to vote compulsory, na? Democracy, vote is important. So that's why I request all the voters in Jubilee Hills, they come and wait in case any queue is there and vote to their own candidates. మీరు ఏ కాలేజ్ నుంచి? భవన్స్ వివేకానంద కాలేజ్ మ్యామ్. ఏ క్యాండిడేట్స్ మిమ్మల్ని ఎలా ఎంచుకున్నారు? వాట్ క్యాండిడేట్స్? ఆర్ యు ఎన్సీసీ ఆర్ NCC, ఎన్ఎస్? ma'am. హౌ డిడ్ దే రిక్రూట్ యూ? They basically send like vacancy that this many cadets we want, and we send our names that these all cadets are available and they are willing to work. భవన్స్ కాలేజ్ నుంచి. Yes, ma'am. వాట్ ఆర్ ద రెస్ట్రిక్షన్స్ ఆర్ రూల్స్ దే టోల్డ్ యూ? Restrictions, they are like don't do anybody else's work, just do your own work, because we are from NCC and you should we have to. దే హావ్ టోల్డ్ యూ అబౌట్ వీల్ చైర్ యాక్సెస్. Yes, ma'am. అంటే మొత్తం మీద కూడా అనేక జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతంలో ఉన్న కాలేజెస్, పర్టికులర్గా ఆ కాలేజెస్లో ఉన్న తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ కానీ లేకపోతే ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ని కూడా పిక్ చేసుకొని వాలంటీర్ వర్క్ అయితే ప్రస్తుతం చేపిస్తున్నారు. వీల్ చైర్ యాక్సెస్ అయితే మొట్టమొదటిసారి, అంటే గతంలో ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రము పర్టికులర్గా వీల్ చైర్ యాక్సెస్ అనేది కూడా అందుబాటులో పెట్టారు. సో దట్ ఏజ్ పర్సన్స్ ఎవరైనా సరే, నడవలేని వాళ్ళు కానీ లేకపోతే వికలాంగులు కానీ లేకపోతే ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి దాదాపు మనం ఇక్కడ చూడొచ్చు 200 మీటర్స్ వరకు అయితే డిస్టెన్స్ ఉంది కాబట్టి వాళ్ళని సేఫ్గా పోలింగ్ అయిపోయే వరకు, అంటే వాళ్ళు ఓటు వేసి బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళకి వీల్ చైర్ యాక్సెస్ అనేది కూడా అందుబాటులో ఉంది. చాలామంది ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగిన పరిస్థితి. ఒకవైపు అందరు కూడా మెల్లమెల్లగా వస్తున్నారు. ఉదయం 7 o'clockకి ఎగ్జాక్ట్లీగా ఓటింగ్ అనేది కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికే 9:30 అవుతుంది. మెల్లమెల్లగా కూడా ఒకరి తర్వాత ఒకరు ఓటింగ్ వేస్తున్నారు. చాలామంది కాలేజెస్కి కానీ లేకపోతే ప్రధానంగా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మరి ఓటు వేసి మరి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఓటింగ్ రేషియో అనేది అయితే ప్రస్తుతం పెరుగుతున్న పరిస్థితి అనే చెప్పొచ్చు. చాలా సౌకర్యాలు అయితే బెటర్గా అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. వాటర్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఇవ్వడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడే అనేక మంది కూడా మాగంటి సునీత బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా ఉదయమే పోలింగ్ వేయడము, అదే కాకుండా లంకల దీపక్తో పాటు అనేక మంది ఓటింగ్ వేస్తున్న పరిస్థితి. ఇప్పటికే అందరూ సెలబ్స్తో పాటు పొలిటీషియన్స్ అందరూ కూడా రైట్ టు ఓట్, మీ హక్కు అది వినియోగించుకున్నందుకు కూడా అవేర్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాగంటి సునీత కూడా తన ఇంక్ చూపించుకుంటా కూడా ఓటు వినియోగించుకోండి, రైట్ పర్సన్కి ఓట్ వేయండి అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా చాలా నీట్గా ఎక్కడికక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఫోర్సే కాకుండా సెంట్రల్ డిపార్ట్మెంట్ ఫోర్స్ అంతా కూడా క్లియర్గా ఉంది. ఈసారి మాత్రం డ్రోన్స్ ఫెసిలిటీస్ ఎక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి గ్యాదరింగ్, సోషల్ గ్యాదరింగ్ కూడా ఎక్కడ ఉండకుండా ప్రికాషనేటింగ్గా ఉన్నారైతే ప్రస్తుతం తెలుస్తుంది. వితిన్ 40 minutesలోనే ఒక్కొక్క పోలింగ్ సెంటర్స్లో కూడా 80 to 90, 70 ఓట్స్ అవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఖచ్చితంగా చూస్ ద రైట్ పర్సన్, చాలా తెలివిగా జాగ్రత్తగా రైట్ టు ఓట్ అనేది కూడా ఉపయోగించుకోవాలి. మరోవైపు ఒక్కసారి ఇంకా వస్తూనే ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు ఓటే పర్సంటేజ్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది. నవీన్ కూడా మాట్లాడాడు. ఒకవైపు కాంగ్రెస్ క్యాండిడేట్ లంకల దీపక్, బీఆర్ఎస్ క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్ మరియు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, ఈ 3 పార్టీలు కూడా పోటాపోటీగా హోరీగా కూడా ప్రచారం అంతా చేసింది. కానీ ఇప్పుడు మాత్రము అనేక మంది కూడా ఓటు రేషియో అనేది పెరుగుతూ అయితే ప్రస్తుతం వస్తుంది. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. షేక్పేట్లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా లంకల దీప ఓటు వేయడము, ఇన్స్పెక్ట్ చేయడం ఇదంతా కూడా పూర్తిగా జరిగింది. మరోవైపు పోలీసుల బందోబస్తు కూడా భారీగా ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రీ ప్లాన్డ్గా మరోవైపు సెక్యూర్గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈసారి 60 నుంచి 70% కూడా పెరిగే పర్సంటేజ్ అయితే కనిపిస్తుంది. ఒకవైపు 4 లక్షల మంది ఓటర్స్ అయితే ఉన్నారు. 9:36 అయితే ప్రస్తుతం టైం ఉంది.
అప్పుడుకి ఇప్పటికి చూసుకుంటే కూడా పోలింగ్ రేషియో మాత్రం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మరోవైపు బద్ధకాన్ని వదిలేసి ఓటు వేస్తారా వేయరా అనేది కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. చాలామంది కూడా ఓటు వేయకపోతే పాలకుడిని ప్రశ్నించే హక్కు ఉంటుందా, ఖచ్చితంగా ఓటర్స్ అందరూ కదిలి రావాలి, మీ ఓటు వినియోగించుకోవాలి, ఓట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. జూబ్లీ హిల్స్ బస్తీలో కూడా చాలామంది లైన్స్ పెడుతున్నారు, క్యూస్ పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని ఏరియాస్లో మాత్రం ఇట్లా డల్గా అయితే కనిపిస్తుంది, చాలామంది వస్తూ ఉన్నారు. కానీ పోలింగ్ బూత్లకి వచ్చేందుకు బస్తీ దగ్గర కూడా ఫ్రీ ఆటో సర్వీసెస్ కూడా కొంతమంది నడుపుతున్న పరిస్థితి. కొన్ని ఏరియాస్లో ఇలా సైలెంట్గా ఉంది. ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్స్ లేకపోయినా ఓటర్స్ అయితే ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఇది మన బాధ్యత, ఒక రైట్ లీడర్ని ఎంచుకునే హక్కు మనలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం అవేర్ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.